వెల్కమ్ టు రాజనీతి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఒక లేఖ రాశారండి. ఆయనకి రైతుల మీద ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చింది. అకస్మాత్తుగా ఓడిపోయిన తర్వాత రైతుల మీద ప్రేమ పుట్టుకొచ్చింది. ఆ లేఖలో గత సంవత్సరం ఖరీఫ్ పంటకు సంబంధించి ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తాలని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లించకపోవటం వల్ల కేంద్రం కూడా తన వాటా ఇవ్వలేదు, రైతులకు నష్టపరిహారం అందలేదు, రైతులు నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకీ ఆయన ఎప్పటి ప్రీమియం గురించి అడిగాయంటే 2023-24 సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్ సీజన్కి సంబంధించిన ప్రీమియం చెల్లింపుల గురించి ఆయన అడుగుతున్నారు. వాస్తవానికి ఆ సమయంలో అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి. ఖరీఫ్ సీజన్ ప్రతి సంవత్సరం జూన్లో మొదలవుతుంది. ఎంత లేదన్నా సెప్టెంబర్, అక్టోబర్ నాటికి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అంటే పోయిన సంవత్సరం అక్టోబరో సెప్టెంబర్లోనో ప్రీమియం చెల్లించాలి. జగన్మోహన్ రెడ్డి చెల్లించాల. అప్పుడు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన అప్పుడు చెల్లించకుండా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదో అసలు బకాయిలు పెట్టింది చెల్లించకుండా అన్నట్టుగా లేఖలు రాస్తున్నాయండి. పైగా వైసీపీ అధికారంలో ఉండగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లించాం, పంట నష్టపోయిన రైతులను ఆదుకున్నామని పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. అసలు ఇతని రక్తంలోనే నిజం చెప్పే అలవాటు లేదనిపిస్తూ ఉంది. ఇతని భార్య నడిపే సాక్షిలాగే ఇతను కూడా అబద్ధాల ప్రచారంతో ప్రజలను తప్పుదో పట్టించాలని చూస్తూ ఉంటాడు. ఆ సాక్షి పత్రిక కూడా అదే రాసింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రీమియం చెల్లింపులు జరిగినాయి, రైతులకి నష్టపరిహారాలు అందినాయి అని తప్పుడు వార్తలు రాశారు. మామూలుగా పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని ఆ పంట కాలంలోనే బీమా సంస్థలకు చెల్లించాలి. ఖరీఫ్ ప్రీమియంను సెప్టెంబర్లోపు, రబీ ప్రీమియంను మార్చిలోపు చెల్లించాలి. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి ఏనాడు సకాలంలో చెల్లించాల. అసలు రబీ ప్రీమియం అయితే రబీ పంటలకు సంబంధించిన ప్రీమియం ఎప్పుడు చెల్లించాల. రైతు సంఘాలు, రైతులు చాలాసార్లు ఆందోళన చేశారు. అది తెలియదు అనుకుంటాడో ఏంటో మరి. ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాకాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. 2022లో చెల్లించాల, 23లో చెల్లించాల, 23-24 ఖరీఫ్ సీజన్కి సంబంధించిన ప్రీమియం కానీ, 22లో ఖరీఫ్, 22లో రబీకి సంబంధించింది కానీ ఈయన ప్రీమియం చెల్లించాల. ఈ 2 ఏళ్లకు సంబంధించి 1252 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు దిగిపోయే నాటికి. ఈ ప్రీమియంలు జగన్ ప్రభుత్వం కనుక సకాలంలో చెల్లించుంటే రైతులకు నష్టపరిహారంగా 1385 కోట్ల రూపాయలు వచ్చి ఉండేవి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, 2 నెలలు కూడా కాకమునిపే అదేదో ఈ ప్రభుత్వం బకాయిలు పెట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇతను అధికారంలో ఉండగా సకాలంలో ప్రీమియం చెల్లించకపోవటం వల్ల లక్షల మంది రైతులు నష్టపోయారు. వాళ్ళకి పంట నష్టం తాలూకా ఇన్సూరెన్స్ డబ్బులు అందలేదు. ధాన్యం రైతులకు శటకోపం పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వమే ధాన్యం కొంటుంది, మీరు దళారీలను నమ్మి మోసపోవద్దు, వ్యాపారులను నమ్మి మోసపోవద్దని బూటకపు కబుర్లు చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఏ రోజు సకాలంలో ధాన్యం రైతులకు డబ్బులు ఇవ్వాల. ధాన్యం కొన్నారు, బకాయిలు పెట్టాడు. ఆయన దిగిపోయే నాటికి 1674 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి, రైతులకు చెల్లించాల్సిన బకాయిలు. ఇవాళ ఈ ప్రభుత్వం ఆ బకాయిలు విడుదల చేస్తూ ఉంది. తొలి విడతగా 674 కోట్లు ఈరోజే రైతుల ఖాతాల్లో వేస్తున్నారు. అంటే జగన్ ప్రభుత్వం ఏడాది కాలంగా పెట్టిన బకాయిల్ని చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు తీరుస్తూ ఉంది. పంట దిగుబడుల మీద వచ్చే ఆదాయంతో బతికే రైతులు, సన్న చిన్నకారు రైతులు జగన్ ప్రభుత్వం నిర్వాహకం వల్ల ఏడాది పాటు అష్టకష్టాలు పడ్డారు. ఈయన డబ్బులు ఇవ్వకపోవడం మూలన. ధాన్యమేమో కొనేసాడు, డబ్బులు ఇవ్వాల. ప్రభుత్వం నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తుందని ఆర్భాటంగా ప్రకటనలు చేశాడు, ప్రచారాలు చేసుకున్నాడు. నిలువెత్తు పేజీలు, పెద్ద పేజీలు, లక్షల కోట్ల యాడ్లు ఇచ్చుకున్నాడు సాక్షి పేపర్లో. కానీ రైతులకు మాత్రం డబ్బులు ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెట్టాడు. చిన్న సన్నకారు రైతుల పొట్టగొట్టాడు. ఇప్పుడు మళ్ళీ తానేదో రైతు బాంధవుడిని అన్నట్టుగా ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నాడు. చేయాల్సిన నష్టం అంతా చేసి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తూ ఉన్నాడు. వైసీపీకి మద్దతుదారులుగా ఇంకా ఎవరైనా రైతు సోదరులు ఉంటే మీరు కూడా ఒకసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ధాన్యం రైతులను ఎంత దాకా చేశాడు. పంటల బీమా ప్రీమియం ప్రభుత్వమే కడుతుంది, మీరు కట్టాల్సిన అవసరం లేదని అటు రైతులను కట్టకుండా ఆపించేశాడు, ఇటు ప్రభుత్వం కూడా ప్రీమియం కట్టలేదు. దీని మూలంగా రైతులు ఎంత నష్టపోయారో ఆలోచించండి. రైతుల సంక్షేమ విషయంలో చంద్రబాబుకున్నంత చిత్తశుద్ధి ఈ జగన్మోహన్ రెడ్డికి లేదు. చంద్రబాబు పంట రుణాలు మాఫీ చేస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక దాన్ని రద్దు చేశాడు, దాన్ని ఆపేశాడు.
ఆయన 50,000లో పంట రుణాలు ఒకేసారి మాఫీ చేశారు. అంతకు మించినవి 5 విడతల్లో మాఫీ చేస్తానని చెప్పారు. 3 విడతలు మాఫీ చేశాక చివరి 2 విడతలు జగన్ సీఎం అయ్యాక ఆపేశాడు. కక్షగట్టి ఆపేశాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా మిరప పంట గిట్టుబాటు ధర లేకపోతే రైతులు నష్టపోతూ ఉంటే ప్రభుత్వమే క్వింటాల్కి 1000 రూపాయలు అదనంగా ఇచ్చింది రైతుకి. మార్కెట్ యార్డులో అమ్మే రైతులకి క్వింటాల్ అమ్మితే మిర్చి 1000 రూపాయలు అదనంగా ప్రభుత్వం ఇచ్చింది, వ్యాపారం ఇచ్చింది కాకుండా. దీంతో తెలంగాణలో ఉన్న ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా రైతులు కూడా గుంటూరు మిర్చి యార్డుకు మిర్చిని తీసుకొచ్చి అమ్ముకున్నారు. అప్పుడు అక్కడ తెలంగాణలో కూడా తెలంగాణ జాతిపిత ముఖ్యమంత్రిగా ఉన్నాడు కేసీఆర్, కానీ ఆయన పట్టించుకోలే. అది చంద్రబాబుకు మిగతా బచ్చాలకున్న తేడా. కాబట్టి ప్రజలు, ముఖ్యంగా రైతులు, ఈ జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దండి. Like, share and subscribe to Rajaniti channel.